सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। శ్రీమాత్రే నమః. ఆఫ్టర్ అ లాంగ్ టైం పికప్ చేసుకున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. గ్యాప్ చాలా ఎక్కువైపోయిందేమో అని. బట్ ఐ హోప్ యు ఆర్ ఆల్ స్టిల్ ఆన్ ట్రాక్. మళ్ళీ వెంటనే జాయిన్ అయినందుకు కూడా థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ మనము లాస్ట్ సెషన్లో ఏ నామాలు కవర్ చేసాము అని అంటే దేవర్ ఆల్ ఫన్. నాకైతే చాలా బాగా అనిపించాయి. చతుషష్ఠి ఉపచారాఢ్య, అమ్మవారికి చేసే ఉపచారాలు చతుషష్ఠి ఉన్నాయి, అవి ఏంటో చెప్పుకున్నాము. చాలా డీటెయిల్గానే చెప్పుకున్నాము. చతుషష్ఠి ఉపచారాఢ్య, చతుషష్ఠి కళామయి అంటే 2 కేటగిరీస్ ఆఫ్ 64 కళలు కూడా చెప్పుకున్నాము. ఎంతవరకు గుర్తున్నాయో తెలియదు కానీ చతుషష్ఠి కళలు. ఆ తర్వాత చతుషష్ఠి కళామయి అయిన తర్వాత మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత అనే నామం దగ్గర మనం ఏం చేసాం. సో అక్కడ మళ్ళీ ఈ చతుషష్ఠి యోగిని గణ దేవతలు అంటే ఎవరు, 64 కోట్లు అనేది ఎలా వచ్చింది అనేది కూడా చెప్పుకున్నాము. సో జస్ట్ రిఫ్రెషర్, అక్కడి వరకు చెప్పుకున్నాము అని. సో ఇప్పుడు మొదలు పెట్టబోయే నామాలు మను విద్య, చంద్ర విద్య నుండి మొదలు పెట్టాలి మనం. అయితే ఇవి మొదలు పెట్టే ముందు ఒక్కసారి అసలు శ్రీ విద్య ఇప్పుడు ఎలా అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మను విద్య ఎలా ప్రఖ్యాతి కాంచింది అంటే ఏంటి అంటే శ్రీ విద్యలో ముఖ్యమైన ఉపాసకులు ఎవరెవరు ఉన్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకుని తర్వాత అందరి గురించి ఇప్పుడు డీటెయిల్గా చెప్పను, నామాలు వస్తాయి గోయింగ్ ఫార్వర్డ్. అలా వచ్చినప్పుడు ఒక్కొక్క ఈ 12 మందిని గురించి చెప్తారు. ఆ 12 మంది గురించి కూడా మనం కొద్దిగా తెలుసుకుంటూ వెళ్దాం. ఓకే. సో ఇప్పుడు శ్రీ విద్యలో మనకి మోస్ట్ ఫేమస్ చాలా మంది ఉన్నారు. అమ్మవారిని పట్టుకుని తరించిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పాస్ట్లో ఉన్నారు, ప్రెసెంట్లో ఉన్నారు, ఫ్యూచర్లో కూడా ఉంటారు. ఓకే. సో కాకపోతే అంతమందిలో కూడా ఈ లలితా సహస్రనామం ఎప్పుడైతే చెప్పబడిందో అంటే ఈ లోకానికి వచ్చి లేకపోతే అగస్త్యుడికి అందుకునేటప్పటికి, అగస్త్యుడికి అని కాదు, ఇప్పుడు మనం చెప్పుకోవాలి అని అంటే ఈ కల్పంలో ఈ యుగంలో మనకి వచ్చింది ఎలా అంటే 12 మంది ఉపాసకుల్ని ప్రసిద్ధిగా గాంచినట్లు చెప్తారనమాట. అదేంటో మనం చూద్దాం. ఈవెన్ బిఫోర్ దట్ అసలు శ్రీ విద్య అని అంటే ఏంటి అని అంటే మెయిన్గా 15 అక్షరాల పంచదశి ఇస్ ద కోర్ ఆఫ్ శ్రీ విద్య. దానికి ఇంకో అక్షరం కలిపి నెక్స్ట్ లెవెల్ షోడశి కూడా ఉంది. బట్ పంచదశి విద్య ఉంటే అంటే శ్రీ విద్యలో మంచి పూర్ణ విద్య కింద మనం కౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి ఉపనయన సంస్కారాలైన వాళ్ళకి గాయత్రి ఒక్కటి చేసుకుంటే చాలు, ఇంకా ఏం పట్టుకోక్కర్లేదు, వాళ్ళ జన్మ తరించిపోతుంది. నువ్వు వేరే పూజలు టైం లేదు, ఇంకోటి అన్నీ తీసి పక్కన పెట్టేసాయి. నీకు ఉపనయనం అయిందా, గాయత్రి మంత్రం ఇచ్చారా, ఆ గాయత్రి ఒక్కటి అసలు వదిలిపెట్టకుండా చేసుకుంటే దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ యూ నీడ్ టు డూ అని అంత ఇది ప్రైమ్గా నువ్వు ఎన్ని పూజలన్నా చేయి. ఉపనయనం అయిన వాళ్ళకి నీకు పంచదశి మంత్రం ఉన్నా లేకపోతే ఇంకా ఏ గొప్ప మంత్రాలు ఉన్నా కూడా ఉపనయనం అయిన వాళ్ళు కంపల్సరీగా చేసి తీరాల్సింది గాయత్రి. ఆ తర్వాత ఈ పైన చెప్పిన మంత్రాలన్నీ చేయక్కర్లేదు కాదు. ఒక మంత్రాన్ని మనం ఉపదేశం పొందాము అని అంటే చేయాల్సిన మినిమం బాధ్యత మనకుంది. లేకపోతే అప్పుడెప్పుడో చెప్పుకున్నాం కదా, ఆవు చెవిలో చెప్పి వదిలేసేయటము అట్లాగా ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ వదిలేసేయాలి. అలా దానికి వదలటానికి కూడా ఒక పద్ధతి ఉంది. కానీ పట్టుకుంటే అది నాన్ స్టాప్గా కంటిన్యూస్గా భక్తి శ్రద్ధలతో చేసి తీరాల్సిందే అనమాట. దెర్ ఇస్ నో షార్ట్ కట్. సో అలాగా ఉపనయనమైన వాళ్ళకి గాయత్రి ఎలాంటిదో అంటే ఎంత పరమమైనదో అలాగా శ్రీ విద్యలో అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళకి పంచదశి మహామంత్రం అనేది అంత మళ్ళీ ప్రసిద్ధి అన్నమాట. ఓకే. ఈ పంచదశి మనకి ఎందుకు మళ్ళీ ఎలా అయితే ఉపనయనానికైతే సంస్కారాలు కావాలి కదా, లైక్ గాయత్రి మంత్రానికి అయితే ఉపనయనం అనే సంస్కారం జరిగి ఉండాలి. సో అందరికీ లేదు. లైక్ మనం వెళ్ళి అడిగితే మనకి ఎవరు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేయరు, మనం అది చేసుకోలేం. కానీ లక్కీగా శ్రీ విద్య ఏంటి అని అంటే అలాగా ఉపనయనం ఏదో సంస్కారం అవ్వాలి అనేం లేదు. ఎవరైనా సరే మంచి గురువు దొరికితే చక్కగా ఆ గురువు దగ్గర నుంచి ఆ మంత్రాన్ని ఉపదేశం పొంది ఎవరైనా సరే చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అంత అమ్మ కదా, అంత కరుణతోటి అంత ఇదిగా ఇచ్చిందనమాట మనకి.
అది కాకపోతే బికాజ్ ఇట్ ఈస్ ఎ మహామంత్రం. ఎట్లా బ్రహ్మ విద్య, శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య, అంత గొప్ప మంత్రం కనుక ఒక శుచి, శుభ్రత, లేకపోతే ఒక భక్తి, శ్రద్ధ, నియమం, నిష్ఠ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఏదో ఆడుతూ పాడుతూ చేసేది కాదు. ఆ మాత్రం శ్రద్ధ అనేది మాత్రం మనకి ఎప్పుడు ఉండాలి. దానికి డ్యూ రెస్పెక్ట్ మనం ఇచ్చి తీరాల్సిందే అనమాట. సో మనకి ఇలాంటి మంత్రాలు అవి అసలు ఎందుకు అవసరం అని అనుకుంటాం కదా. ఇప్పుడు విద్య అంటే నీకు అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకుంటాము, అమ్మ లీలలు వింటూ ఉంటాము, అమ్మ నామాల గురించిన మీనింగ్ తెలుసుకుంటూ ఉంటాము. సో రకరకాలుగా చేస్తూ ఉంటాము. బట్ మనకి నామము కానీ మంత్రము కానీ మనం ఊపిరి ఎంత సహజంగా పీలుస్తున్నామో అంత డిఫాల్ట్గా మనకి అమ్మ నామం కానీ మంత్రం కానీ వస్తే అది ఇంకా ఉపాసనలో అల్టిమేట్ అనమాట. నువ్వు ఎంతసేపు కూర్చున్నావు, నవావరణ అర్చనలు చేసావా, ఎన్ని పువ్వులతో పూజ చేసావు, బంగారు పువ్వులతో పూజ చేసావా, నథింగ్ మ్యాటర్స్. నువ్వు అనుక్షణం, అనునిత్యం అంటే ఏంటి, ఎడతెరిపి లేకుండా ఒక లింక్ లాగా ఇదైతే ఇది, ఇదైతే ఇది, ఇదైతే ఇది అని ఏదో ఒకటి అమ్మకు సంబంధించింది చేస్తూ ఉండటం అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి ఈ కిరణాలు లేకపోతే ఆ బ్రైట్నెస్, ఆ తేజస్ ఏదైతే ఉందో ఇట్స్ అ డిఫాల్ట్, రైట్? అది ఉండి తీరుతుంది. అండ్ ఆ సూర్యుడు అక్కడే ఉన్నా కూడా ఆ చుట్టూ ఉండే ఆ కిరణాల ఆ తేజస్సు వల్ల మనం సూర్యుడిని చూడలేకపోతున్నాం, రైట్? ఆ తీక్ష్ణత ఎప్పుడైతే తగ్గుతుందో అందుకే సన్సెట్ టైంలోనో సన్ రైజ్ టైంలోనో మనం సూర్యుడిని చూడగలుగుతాం, అవునా? సో యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్, ఒక పరమాత్మ వ్యక్తం అవ్వితే అదే అమ్మవారు, అవ్యక్తమైనది పరబ్రహ్మము, అవ్యక్తమైతే అదే అమ్మవారు అని చెప్పుకున్నాం మనం. సో ఆ తేజస్సు కమ్మేసి పరబ్రహ్మని మాయాశక్తి రూపంలో మనకు ఆ పరతత్వం ఏంటి అనేది అర్థం కాకుండా చేస్తున్నది కూడా అమ్మవారే. లేకపోతే అందరూ తరించిపోతే ఇంకా ఆటేముంది, అందరూ అదేంటి ఇవి ఆడతాం కదా లూడో, అవి ఆడుతుంటే అందరూ ఆ హోమ్కి రీచ్ అయిపోతే ఇంకా గేమ్ ఏముంది, మధ్య మధ్యలో అవుట్ అవుతూ ఉండాలి, మళ్ళీ బ్యాక్ వెళ్తూ ఉండాలి, వస్తూ ఉంటే గేమ్ కంటిన్యూ అవుతుంది కదా. అందులో గెలిచే వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు, వాళ్ళు మాయని అధిగమించినట్లు అనమాట. సో ఇప్పుడు కూడా ఏంటంటే డిఫాల్ట్గా ఒక పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం అనేది ఇట్స్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. అందుకే దానికి ఒక గురువు, ఒక ఉపదేశం, ఒక మార్గదర్శకత్వము, ఒక సాధన, ఒక శ్రద్ధ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో పరమాత్మను కూడా ఆ మాయాశక్తి అయిన అమ్మవారు అలాగా కప్పేసి తెలుసుకోనీయకుండా ఉంటుంది. సో మన పరబ్రహ్మాన్ని చూడలేమో, ఊహించుకోలేమో అలా అనుకున్నా కూడా ఆ మాయాశక్తినే పట్టుకుంటే సరిపోతుంది కదా. అందువల్ల శ్రీ విద్యకు కూడా మళ్ళీ అంత ఇది వచ్చింది ఏంటంటే రూట్ కాజ్ ఏదైతే ఉందో, దేని వల్ల ఈ మాయ మనకి కమ్ముతోంది, అమ్మ వల్ల. సో అమ్మనే పట్టుకుంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ హర్ టు క్లియర్ దట్. అందులోనూ మాతృ రూపంగా ఆరాధిస్తే ఎప్పుడు మన మీద ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ వాత్సల్యం, పిల్లల పట్ల ఉండే వాత్సల్యం ఉంటుంది కదా, అలాంటివన్నీ అపరిమితంగా ఉంటాయి కనుక అమ్మవారికి వీ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ దేర్ ఇన్ వర్షిపింగ్ పరబ్రహ్మం ఇన్ అమ్మవారి ఫామ్ అనమాట. ప్లస్ ఇక్కడ ఈ మాయను ఛేదించి పరమాత్మను చేరుకోవాలి అని అంటే అమ్మ మనకు అందుకు అవసరము. అమ్మ విద్య శ్రీ విద్య, ఆ శ్రీ విద్యలో చెప్పబడ్డ మంత్రాలే ఈ పంచదశి, షోడశి ఇవన్నీ. అందులో మనకి మనలాగా ఇలా ఈ మంత్రాన్ని ఆలంబనగా తీసుకుని, పంచదశిని ఆలంబనగా తీసుకుని తరించిపోయిన పరమ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇలా చెప్తున్నారు. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథః అగస్తిరగ్నిః సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథా క్రోధ భట్టారకో దేవ్యా ద్వాదశాదో ఉపాసకాః. సో ఈ 12 మంది ద్వాదశ ఉపాసకులు శ్రీ విద్యలో చెప్పాలి అని అంటే ఎవరు? 12 మనువు, మనుశ్చంద్ర కుబేరశ్చ అంటే మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్రాచ మన్మథః, లోపాముద్ర మన్మథుడు, అగస్త్యుడు, అగస్తిరగ్ని సూర్యశ్చ అంటే అగస్త్యుడు, అగ్నిభట్టారకుడు, సూర్యుడు, ఇంద్రస్కంద శివస్తథ, ఇంద్రుడు, స్కందుడు అంటే కుమారస్వామి, తర్వాత శివుడు. క్రోధ భట్టారకో దేవ్యా ద్వాదశాదో ఉపాసక, 12వది క్రోధ భట్టారకుడు అనమాట. సో మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్ని భట్టారకుడు, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దూర్వాసుడు. క్రోధ భట్టారకుడు అంటే దూర్వాసుడు. ఓకే, వీళ్ళు 12 మంది శ్రీ విద్యలో
నువ్వు నేమ్ ఏంటంటే ఇంకా ది బెస్ట్ శ్రీ విద్యోపాసకులు ఎవరు అని అంటే ఈ 12 మందిని చెప్తారనమాట మనకి. ఓకే, ఎందుకు అని ఇప్పుడు అసలు అంటే ఇవన్నీ ఇట్లా తెలుసుకుంటూ ఉంటే మనకు అసలు ఆ మన్మథుడు అనే క్యారెక్టర్ లేకపోతే సృష్టి నడవదు. అంత ఇంపార్టెంట్. దానికి మనం అసలు ఎన్ని ఉల్టా మీనింగులు తీసి క్యారెక్టర్నే ఇది చేసేసి అసాసినేట్ చేసేసి ఇష్టం వచ్చినట్లుగా మనకి మూవీస్ స్టోరీస్ అట్లాంటివన్నీ వచ్చాయి. కానీ ఇవాళ రోజున మనం చెప్పుకుంటున్నది ఈ పంచదశి మనకి ఇక్కడికి దొరికింది అని అంటే మన్మథుడి ఉపాసించిన విద్యనే. సో వీ హ్యావ్ టు గివ్ దట్ డ్యూ రెస్పెక్ట్. సో ఈసారి ఎవరైనా మన ముందు అలాంటి జోకులు వేస్తే కూడా మనం ఖండించగలిగేటట్లుగా మినిమం ఉండాలన్నమాట. సో ఈ 12 మందిని ఏవం ద్వాదశర్థ భిన్న శ్రీమత్ పంచాక్షరి. శ్రీమత్ అన్నారు అంటే ఈ పంచాక్షరి శ్రీమంతమైన మంత్రము. ఈ పంచాక్షరిని ఈ 12 మంది 12 విధాలుగా ఉపాసించారనమాట. అంటే అందరిది ఒకటే మంత్రం కాదు. 15 అక్షరాలు ఉన్న మంత్రము అని అంటే ఇమాజిన్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేస్తే ఎన్ని వస్తాయి. ఓకే, సో వీళ్ళ 15 మంది పంచదశినే చేశారు. 3 కూటములు కూడా ఉన్నాయి. కానీ 3 కూటమిలలో వచ్చే కాంబినేషన్స్ వర్ డిఫరెంట్. సో ఒకళ్ళు చేసిన మంత్రం ఇంకొకళ్ళు చేయలేదు. అందుకని కూడా ఈ 12 మందిని. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మను చేసిన మంత్రమే ఇంకో 10 మంది ఇంకొక ఎన్నో వేల మంది చేస్తున్నారు అని అనుకోండి. సో అది అందులో ఈయన హైయెస్ట్ అలా అనుకోవచ్చు మనం. ఓకే, సో అలాగా వీళ్ళందరూ ఆ 15 అక్షరాల్లో 12 డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ పంచదశి మంత్రాన్ని ఉపాసించి ధరించిపోయారు అన్నమాట. సో వాళ్ళు ఏం చేశారు మనకు అనవసరం. 15 మంత్రాలు అని తెలుసుకుంటే చాలు, 12 వేరియేషన్స్ ఉన్నాయని తెలుసుకుంటే చాలు. మనకి ఆ గురువు అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి ఏది ప్రాప్తమో ఆ మంత్రాన్ని మనకి ఉపదేశిస్తారు. మనం అది చేసుకుంటే మనకు అది చాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ 12 మందిలో అగస్త్యుడి పేరు ఉంది కదా. ఈ అగస్త్యుడికి లలితా విద్యని ఉపదేశించింది ఎవరు? హయగ్రీవ స్వామి. సో మనకి శ్రీ విద్యకి గురువులుగా మనం చెప్పుకోవాలి అని అనుకుంటే ముగ్గురిని చెప్పుకోవచ్చు. దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వరూపము, తర్వాత ఈ హయగ్రీవ స్వామి. ఓకే, సో ఈ హయగ్రీవ స్వామి మనకి చెప్పారు హయగ్రీవ అగస్త్య సంవాదే అని వస్తుంది కదా మనకి. సో అందులో ఆ భాగంగా వచ్చిన ఈ లలితా సహస్రనామాలే మనం చెప్పుకుంటున్నాం. సో అది అంత గొప్పవాడనమాట అగస్త్యుడు. అలా పేరు పొందారు అని అంటే లైక్ ఇప్పుడు ఆయన కూర్చుని ఆ రోజున అడిగి ఇవన్నీ తెలుసుకోకపోయి ఉంటే, లేకపోతే ఆయన తెలుసుకున్నది ఆయన సాధన చేసి తిరిగి ఎంతో మంది శిష్యులకి చెప్పకపోతే ఆ పరంపర కంటిన్యూ అయ్యి అసలు మన వరకు వచ్చేదా? ఎంత వెల్త్ని మిస్ అవుతాం. అసలు ఒక్కొక్కసారి వింటుంటే అసలు నామాలు ఎంత బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయి కదా. యూ కీప్ ఫాలోయింగ్ ఓవర్ అండ్ ఓవర్ ఫర్ దోస్ నామాలు అనమాట. అంతల్లా అనిపిస్తుంది. ఎంత ఇది ఒక్కటి పట్టుకుంటే చాలు తరించిపోవచ్చు. అందుకే ఊరికేనే అనలేదు శ్రీ విద్య బ్రహ్మ విద్య. మనము ఏదో నామాలు పారాయణగా చేసేసాం అని వదిలేయకుండా ఇలాగ కూర్చుని దాని తత్వాన్ని అర్థం చేసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ చదివేటప్పుడు ఈ మీనింగ్ ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అలా అది కూడా ఒక రకమైన సాధన కదా. సో అప్పుడు ఏంటంటే స్థిరంగా ఉంటుంది మనసులో మనకి. నెక్స్ట్ ఎక్కడైనా చూస్తే యూ విల్ బి ఏబుల్ టు కోరిలేట్ అనమాట. సో అలా చేయగలుగుతున్నాము అనంటే మనమందరము అగస్త్యుడికి మన గురు స్వరూపంగా మనం భావించి ప్రతిరోజు ప్రాతస్మరణంగా తలుచుకుంటూ ఉండాలన్నమాట. అది అంత రుణపడి ఉన్నాం మనం. ఋషి రుణం అంటే ఇదిగో ఇలాంటి ఋషుల రుణమే అనమాట. అయితే అందులో కూడా తేషుద్వా మనురాజౌతు వరిష్ఠ వింధ్యమర్దన లోపాముద్ర కామరాజా ఇది ఖ్యాతిముపాగతౌ హాదిస్తు లోపాముద్రా స్యాత్ కామరాజస్తు కాదికః తయోస్తు కామరాజోయం సిద్ధితో భక్తిశాలినః. ఇక్కడ ఏం చెప్పారంటే హయగ్రీవ స్వామి ఇలాగా 12 రకాల వేరియేషన్స్ ఆఫ్ మంత్రాలు అయ్యాయి అని మనం చెప్పుకున్నాం కదా. ఈ మంత్రాలలో కూడా వింధ్యమర్దన అని సంబోధిస్తున్నారు అనమాట అగస్త్యుడిని. వింధ్యమర్దనుడు అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే స్టోరీ తెలిసి ఉంటే ఫైన్, కొంచెం క్విక్గా చెప్తాను ఒకసారి ఇన్ కేస్ తెలియకపోతే. వింధ్య పర్వతాలంటే వెరీ మైటీ మౌంటైన్స్, చాలా పెద్దవి. ఎట్లా అంటే మన అప్పుడు మేరు పర్వతము ఎలా ఉందో వింధ్య పర్వతం కూడా అంతే పవర్ఫుల్ అనమాట, స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్.
అగైన్ మనకి ఎలా అయితే హిమవత్ పర్వతం అంటే హిమవంతుడు ఉన్నాడో అలాగే వింధ్య పర్వతానికి కూడా వింధ్యుడు ఉన్నాడనమాట, ఒక పర్సానిఫికేషన్. అయితే బాగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉండేవాడు. అబ్బా నేను ఎంత మైటీగా ఉన్నాను, ఎంత స్ట్రాంగ్, నన్ను ఏవి అడ్డుకోలేవు, అండ్ దట్ టాల్ అండ్ దట్ బిగ్ అట్లా అనుకుంటూ ఉన్నాడు అనమాట. ఎవరైనా అలా అనుకుంటూ ఉంటే సెట్ రైట్ చేయడానికి గురువులు వస్తారు మన దగ్గరికి. అంటే నిజంగా మనం భక్తులము, ఇఫ్ వీఆర్ డిజర్వింగ్, మన లైఫ్లో ఎప్పుడైనా సరే ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ప్రారంభం ప్రకారం అగైన్ కొన్నిసార్లు తప్పు చేశాక రియలైజ్ అవుతాము. మనకు అదృష్టం ఉంటే తప్పు ఆలోచన వచ్చిందో లేకపోతే తప్పు అడుగు మనం వేయబోతూ ఉంటే గురువు మనకి ఏదో ఒక రూపంలో వచ్చి కోర్స్ కరెక్ట్ చేస్తారనమాట మనకి. సో ఆ విధంగా ఇక్కడ వింధ్యుడు, అందరూ నారదుడిని అగైన్ అనదర్ క్యారెక్టర్ని చాలా సరిగ్గా చూపించని సినిమాల్లో వాటిట్లో అంతా ఏదో కలహప్రియుడు, అదే కాదు, నారదుడు ఏది చేసినా అది లోకహితానికే చేస్తాడు. లేకపోతే ఇదిగో ఇలాగ ఎవరైనా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటే వాళ్ళని కోర్స్ కరెక్ట్ చేయడానికో అంతే, తప్పిస్తే ఆయన స్వార్థం అసలు ఏముంది, ఆయనకి ఏం కావాలి, నారాయణ నారాయణ అని అనుకుంటూ 24 గంటలు హాయిగా హరిసేవలో అంకితం అయిపోయిన ఋషి. ఓకే, సో ఆయన వచ్చి విజిట్కి అన్నారనమాట, నువ్వు మరీ అంత విగిపోకు, నీకు నువ్వే పెద్ద మైటియెస్ట్ పర్వతం అని నువ్వేమో అనేసుకోక్కర్లేదు, నీకన్నా పవర్ఫుల్, నీకన్నా బలవంతమైన పర్వతం మేరు పర్వతము. మనం మీకు గుర్తుందా, సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక అని చెప్పుకున్నాం. ఆ మేరు పర్వతం అనేది కాస్మోస్ మొత్తానికి ఒక సెంటర్ పాయింట్ కింద అన్నమాట. దాన్ని ఆధారం చేసుకొని ప్రతిదీ ఇన్ ఆర్డర్ మనకి ఉన్నాయి యూనివర్స్ మొత్తంలో. సో అలాంటి మేరు పర్వతం, ఆ మేరు పర్వతాన్ని నువ్వేం బీట్ చేయలేవు, నువ్వు అంత గొప్ప ఏం కాదు అని చెప్పాడనమాట నారదుడు, గర్వాన్ని అణచడానికి ప్లస్ ఇంకొక లోకహితాని కోసమే ఇంకొక చిన్న ఇది ఉందన్నమాట, ఒక బీజప్రాయంగా ఒకటి పెట్టి వచ్చారనమాట. దట్ వే ఇట్ విల్ లీడ్ టు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ ఇస్ గుడ్ ఫర్ మ్యాన్ కైండ్ అనమాట. అట్లాగా సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఈ మాట వినంగానే ఇంకా వింధ్యుడికి ఇంకా ఎక్కువైపోయింది. నన్నే పట్టుకొని నారదుడు అలా అంటాడా అని చెప్పేసి, దే హ్యావ్ పవర్స్, వాళ్ళందరూ కూడా లైక్ మనం మాట్లాడే యుగాలు ఎలాంటివి, మాట్లాడే మనుషులు లేకపోతే ఇవి క్యారెక్టర్స్ ఎట్లాంటివి అసలు. సో అప్పుడు వాళ్ళకి ఆ శక్తులు కూడా ఉండేవన్నమాట. సో వింధ్యుడు ఏం చేశాడు, ఉండు నేను మేరు పర్వతం కన్నా పెద్దగా అయిపోయి చూపిస్తాను అని చెప్పేసి హీ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ సైజ్ అని నేను చెప్పాను కదా. యోగాలు చేస్తూ ఉంటే యోగంలో సిద్ధులు అనేవి వస్తాయి, అణిమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి. ఈజీనే, అట్లీస్ట్ ఆ రోజుల్లో మరీ ఈజీ. ఇప్పుడే మనం కొంతమంది సాధువుల్ని చూస్తూ ఉంటాము, అంటే బేసిక్ ఇలా గీకారనమాట, చింతామణి గృహం గోడని ఇలా గీకైతే వచ్చేస్తాయి ఇట్లాంటి సిద్ధులు. బట్ వాటిని మనం ఎలాంటి వాటికి యూజ్ చేస్తున్నాము, దోస్ ఆర్ థింగ్స్ దట్ మ్యాటర్. అందుకే అసలు అవి ఇగ్నోర్ చేస్తారు అసలైన సాధకులు అయితే కనుక, దానికి పడిపోరు. ఇవన్నీ అమ్మవారి మాయ, నాకు ఇవన్నీ అక్కర్లేదు అని. నిజంగా వాడాల్సి వస్తే హనుమంతుడు వాడినట్లుగా స్వామి కార్యానికి అలాంటి వాటికి వాడతారనమాట. అయితే ఇక్కడ వింధ్య పర్వతం ఒకటే ఆ పవర్స్ని యూజ్ చేసేసుకుని ఇంత పెద్దగా పెరిగిపోవటం స్టార్ట్ అయింది. ఆ పెరిగిపోవటం స్టార్ట్ అయితే ఏమైంది, ఇట్ స్టార్టెడ్ హిట్టింగ్ ద ఆర్బిట్స్. చెప్పాను కదా, మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకుని ఒక యూనివర్సెస్, గెలాక్సీస్ ఇవన్నీ ఉంటాయా, వాటికి అడ్డంగా వెళ్ళి డిస్టర్బ్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. విచ్ మీన్స్ ఇంకా భూమికి ఇట్లా అడ్డుగా వచ్చేస్తే అసలు ఇంకా రాత్రే ఉండిపోవటము, లేకపోతే వర్షాలు పడకపోవటము, అన్నీ ఇంకా ఇమాజిన్ ఏ కైండ్ ఆఫ్ కేఆస్ అవ్వచ్చో అట్లాంటివన్నీ అవుతున్నాయి అనమాట. సో అందరు దేవతలందరూ వెళ్ళి మొరపెట్టుకున్నారు, వీఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫంక్షన్ ఇన్ ఆర్డర్ బికాస్ ఆఫ్ దిస్, అందుకని మీరు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి శివుడిని వెళ్ళి ప్రార్థించారు. దేవుడు చేసేయచ్చు, కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరైనా ఏదైనా గ్రేట్ పని చేస్తున్నారు అని అంటే, లేకపోతే మనకు ఒక గ్రేట్ పని చేసే అవకాశం వచ్చింది అని అంటే, అది దేవుడు చేసేయాలని అనుకుంటే ఉఫ్ అంటే అయిపోయే పనులకి ఒకళ్ళకి మనం ఆ గొప్పతనాన్ని ఇవ్వాలి అనే ఒక అనుగ్రహం ఉంటే అది వాళ్ళకి అలాగా ఆ పనిని అప్పచెప్పి వాళ్ళు చేశారు అని వాళ్ళకి ఒక పేరిచ్చి ఈ విశ్వంలో వాళ్ళకి కొంచెం పేరు ప్రతిష్టలు యాడ్ అయ్యేటట్లుగా చేసి చిరకాలం వాళ్ళు ఈ భక్తులుగా లేకపోతే ఈ గొప్ప పని చేసిన వాళ్ళుగా ఉండిపోయేటట్లుగా అనుగ్రహిస్తారనమాట. ఓకే, దట్స్ వాట్ శివుడు ఆల్సో ఇక్కడ అదే చేశాడనమాట. ఏమన్నాడంటే, ఓకే ఐ విల్ టేక్ కేర్ అని చెప్పేసి అగస్త్యుడిని పిలిచాడనమాట. అప్పటి వరకు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కాశీలో
అటు నార్త్ సైడే ఎప్పుడు ఉండేవాడు, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు రాలేదన్నమాట. రాకపోతే ఆయన పిలిచి చెప్పాడు, ఇలాగా ఈ వింధ్య పర్వతం ఇలా చేస్తుంది, దానివల్ల మొత్తం అంతా విశ్వానికే ఇబ్బంది అవుతుంది, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పాడు. శివుడు ఆజ్ఞ ఉంటే మరి వెళ్ళకేం చేస్తాడు, పాపం కాశీని వదిలి అస్సలు వెళ్ళాలని ఉండదు, కాశీలో ఉండాలి అని ఎవరికి వదిలి వెళ్ళాలి అని అనిపించదు. అట్లాంటిది అగస్త్యుడికి కూడా చాలా బాధగా ఉంది, కానీ శివుడే వెళ్ళమని చెప్తే మరి వెళ్ళకుండా ఎలా ఉంటాడు. సో మొత్తానికి బాధపడుతూనే ఆవిడని లోపాముద్రని తీసుకుని బయలుదేరి ఇద్దరు వెళ్తూ ఉంటే లైక్ వింధ్యుడు ఇంత సాధనాది చేశాడంటే హీ రెస్పెక్ట్స్ పీపుల్. మామూలుగా ప్రైడ్గా ఉండి అందరినీ ధిక్కరించి ఆ టైప్ ఏం కాదు, బట్ వెన్ హిస్ ఈగో వాజ్ టచ్డ్, నాకన్నా ఎవరు పవర్ఫుల్ లేరని ప్రూవ్ చేసుకోవడానికి ఇది చేశాడనమాట. అయితే ఈ అగస్త్యుడు లోపాముద్ర వీళ్ళిద్దరూ వెళ్తుంటే ఏమైంది, చూసి అగస్త్యుడు అంతది వాళ్ళు ఫస్ట్ టైం నా పర్వతం దగ్గరకు వచ్చారు అని చెప్పి ఇలా వంగి నమస్కరిస్తే అగస్త్యుడు ఆశీర్వదించి, వింధ్య నేను ఇలా దక్షిణ పదంగా వెళ్తున్నాను, సో నేను వచ్చే వరకు ఇలాగే వంగి ఉండు అని చెప్తాడు. చెప్పి హీ గోస్ టు ఇటు మన సౌత్ వైపు వచ్చారనమాట, దక్షిణ పథంలోకి వస్తే అప్పటి నుంచి వింధ్య పర్వతం వంగి ఉండటం వల్ల ఆ హైట్ అది తగ్గింది, ఇక మీదట పెరగలేదు. ఇప్పటికీ చెప్తారు వింధ్యుడు అలాగే వంగి ఉండిపోయాడు, దట్ అగస్త్యుడు మళ్ళీ ఈ దారి కంట వచ్చినప్పుడు ఆయన తిరిగి లేవచ్చు అని. అగస్త్యుడు నెవర్ వెంట్ దట్ సైడ్ ఎనీమోర్ అనమాట. సో అందుకని ఆ వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని మర్దించాడు కనుక వింధ్యమర్దన అని ఇక్కడ సంబోధన చేశాడనమాట. సో కానీ ఇక్కడ లోకహితార్థం అని చెప్పాను కదా, ఆ అగస్త్యుడు ఇటు మనకి సౌత్ ఇండియాకి రాబట్టి, ఇట్లా ఈ శ్రీ విద్యని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబట్టి మన ఇవాళ రోజున ఇలా ఇవే కాదు ఎన్నో తెలుసుకుంటున్నాం. ఇప్పటికీ కూడా ఆయన ఎంతో మందికి మనకన్నా ఎక్కువ కూడా తమిళనాడు సైడ్ వాళ్ళు బాగా అగస్త్యార్ అని చెప్పి చాలా వర్షిప్ చేస్తారు. ఇప్పటికీ కూడా ఒక గురు రూపంలో ఆయన దర్శనం పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది. అండ్ ఆయనకు సంబంధించిన శిష్యగణము పరంపర ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. అండ్ హీ ఈస్ ఆల్వేస్ దేర్ అని నమ్ముతారు అందరూ. నీకు నిజంగా ఏదైనా ఒక క్లిష్టమైన ఒక సమస్య వస్తే గురు రూపంలో ఆయన వస్తారు అని నమ్ముతారనమాట. అలాగా ఆ వింధ్యమర్దనం కోసం ఇటు సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి రావటం మన అదృష్టం, దానివల్ల ఎంతో జరిగింది. అలానే చాలా అందరి స్టోరీస్ ఇంచుమించు అలాగే వాళ్ళందరూ ఇది వల్లనే మనకి వాళ్ళ రోజున ఈ మాత్రం శ్రీ విద్య అనేది ఏంటి అనేది తెలిసింది. ఇంకా దుర్వాసుడు ఉన్నాడు, ఇంకా అసలు చెప్పొద్దు, ఇంకా ముందు వచ్చినప్పుడు ఇంకా చెప్పుకుందాం డీటెయిల్డ్గా. బట్ అది అక్కడ వింధ్యమర్దన అనే దాని వెనకాల ఉన్న చిన్న స్టోరీ అనమాట. సో ఇప్పుడు ఇంతకీ ఏం చెప్పాడు హయగ్రీవుడు అంటే, ఇప్పుడు చెప్పిన 12 మందిలో కూడా అగైన్ చూసారా, మళ్ళీ మనకి ఏం డౌట్ వస్తుందంటే ఆ 12 మందిలో కూడా అగస్త్యుడు అని పేరు చెప్పారు, మళ్ళీ ఇక్కడ అగస్త్యుడికే చెప్తున్నారు అని. సో ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇది ఏ కల్పాల్లో జరిగిందో ఆ టైం లైన్ మనకు అసలు తెలియదు. ఇంకో కల్పంలో ఇంకోసారి కూర్చొని చెప్తున్నాడేమో, ఇది ఇంకో అగస్త్యుడేమో. వ్యాసుడు ప్రతి కల్పానికి మారుతాడు ఇది అని చెప్తారు కదా మనకి, సిమిలర్లీ అది అయి ఉండొచ్చు. సో డోంట్ క్వశ్చన్ ఆన్ దోస్ థింగ్స్. బట్ ఏం చెప్తున్నాడు హయగ్రీవ స్వామి ఇక్కడ అనంటే, ఇప్పుడు చెప్పిన ఈ 12 ఉపాసకులు ఎవరైతే ఉన్నారో ఆ 12 మందిలో అందరివి ప్రసిద్ధిగాంచినవే, కానీ అందులో మళ్ళీ 2 చాలా శ్రేష్టమైనవి అని చెప్పాడనమాట. అవి ఏంటి అనంటే, ఇదేంటి 2 చెప్పాడు కదా. లోపాముద్ర, మళ్ళీ అగస్త్యుడి వైఫ్ అయిన లోపాముద్ర, ఆవిడ ఎంతటి భక్తురాలంటే అమ్మవారికి లోపాముద్రార్చిత అని మనకి నామం కూడా ఉంది. అంటే మనం ఇప్పుడు నామాలే చదువుకుని తరించుకోవాలనుకుంటున్నాం, ఈ అగస్త్యుడికి హయగ్రీవ స్వామి చెప్తుంటే నీ వైఫ్ అని కూడా చెప్పారు అని అంటే, లైక్ ఇమాజిన్ అసలు ఆ టైమ్ లైన్స్ అవంతా మనము వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. బట్ దీంట్లో లోపాముద్రార్చిత అదే లోపాముద్ర ఉపాసించిన పంచదశాక్షరి మంత్రం ఏంటి అంటే హ అక్షరంతో మొదలవుతుంది, అందుకనేది హాది విద్య అంటారు. తర్వాత 2 ఉత్తమమైనవి, లోపాముద్ర విద్య, కామరాజు విద్య. హాదిస్తు లోపాముద్ర స్యాత్ అని అన్నారు. అంటే హాది విద్య అంటే లోపాముద్ర ఉపాసించిన పంచదశాక్షరి మంత్రం. ఓకే, అది తర్వాత కామరాజస్తు కాదిక,
అంటే కామరాజు అనంటే అగైన్ మన్మథుడు ఉపాసించిన కాతో మొదలవుతుంది ఈ పంచదశాక్షరి మంత్రము. సో అది కాది విద్య. సో మనకి ఇన్ని 12 రకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్న విద్యల్లో కూడా అక్షరాల్లో కూడా హాది విద్య కాది విద్య రెండు ఇంకా శ్రేష్టమైనవి అని చెప్పారు. అంటే వీటన్నిటిలో కూడా ఆ రెండు ఇంకా శ్రేష్టమైనవి. తయోస్తు కామరాజోయం సిద్ధిదో భక్తిశాలినః. ఆ రెండిట్లో కూడా మళ్ళీ తయోస్తు కామరాజోయం సిద్ధిదో భక్తిశాలినః. ఆ రెండిట్లో కూడా మళ్ళీ కామరాజు విద్య అయినటువంటి కాది విద్య ఏదైతే ఉందో దానితోటి భక్తితోటి ఎవరైనా సాధన చేస్తే చాలా అత్యంత సులభంగా వేగంగా తరించిపోగలుగుతారు, మోక్షాన్ని పొందగలుగుతారు. అటువంటి సిద్ధిని ఇస్తుంది ఈ మంత్రం ఏంటి కాది విద్య. అండ్ అగైన్ ఇవాళ రేపు రోజుల్లో మనకి పంచదశి మంత్రము అని ఉపదేశం ఎవరైనా ఇస్తున్నారు అని అంటే మొత్తం కాది విద్యనే. ఐ డోంట్ నో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ సంప్రదాయాలు హాది విద్య ఇంకా చేసేవాళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు. మెజారిటీ ఈజ్ కాది విద్య, అదే ఎక్కువ ప్రచలనంలో ఉందన్నమాట ఇప్పుడు. ఓకే, సో మనకి శ్రీ విద్య పంచదశాక్షరి అంటే కాది విద్య, కామరాజు విద్య. ఓకే, సో ఇదంతా ఒక బేస్ చెప్పాను శ్రీ విద్యకి, పంచదశాక్షరికి, ద్వాదశ ఉపాసకులకి. ఓకే, 12 మంది ఎవరు గొప్పవాళ్ళు ఉన్నారు అని. ఇక్కడి నుంచి మన నామాలు పికప్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. మను విద్య చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా వస్తాయి కదా. అందులో మను విద్య అనేది 4 అక్షరాల నామము. శ్రీ మను విద్యాయై నమః. ఓకే, ఇందాక మనం ఈ 12 మంది భక్తుల్లో ఏది చెప్పుకున్నాము? ఫస్ట్ మనువు చెప్పుకున్నాం కదా, మనుశ్చంద్ర కుబేరశ్చ అని చెప్పుకున్నాం కదా. చిన్న పిచ్చన ఆర్డర్ మను విద్య అంటే ఈ మనువు అనేవాళ్ళు ఉపాసించిన పంచదశాక్షరి మంత్రం అన్నమాట. మనువు అంటే ఈ సృష్టి మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ బ్రహ్మదేవుడి నుంచి వచ్చినది స్వయంభువ మనువు. అంటే ప్రజాపతులు అవి తీసేస్తే ఈ స్వయంభువ మనువు అనమాట. ఈ స్వయంభువ మనువు శతరూప వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళందరూ మానవులు. ఓకే, అయితే కృష్ణ భగవానుడు ఒకసారి చెప్తాడు, జ్ఞానాన్ని ఉపదేశించినప్పుడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్ అని చెప్పారు. అంటే ఏంటి అని అంటే అసలు ఈ జ్ఞానాన్ని మొత్తం నేను ఎవరికి ఉపదేశించాను అని అంటే కృష్ణుడు ఏం చెప్పాడు అని అంటే ఈ సనాతనమైన ఈ జ్ఞానాన్ని నేను ఫస్ట్ వివస్వతే యోగం ప్రోక్తవాన్ అంటే వివస్వానుడు అంటే సూర్యుడికి నేను ఉపదేశించాను. సూర్యుడి నుండి వివస్వాన్ మనవే ప్రాహ, సూర్యుడి నుండి మనువు పొంది మనువు ఇక్ష్వాకుకి చెప్పి అలాగ పరంపర కంటిన్యూ అయింది అని ఒక సందర్భంలో చెప్పాడు. సో ఆ విధంగా మనువు చేయటం వల్లే మానవ లోకానికి మనకి ఇది వచ్చిందనమాట, జ్ఞానం అనేది వచ్చింది. పార్ట్ ఆఫ్ ఈ పంచదశ మంత్రాక్షరం కూడా అలాగే వచ్చిందనమాట. అయితే అలాగ పరంపరగా సాగిపోతున్న జ్ఞానం ఓన్లీ ఇఫ్ వీ లెర్న్ అండ్ వీ టీచ్, అప్పుడే ఆ జ్ఞానం అనేది నిలుస్తుంది. అప్పుడు మనకేమొచ్చు మనమేం టీచ్ చేస్తాం కాదు. అందుకే ఏది వస్తే అది ఏదో చెప్పటానికి ఇంకొకళ్ళకైనా మన లాగా ఒక ప్యాషను, ఒక అమ్మవారి మీద భక్తినో, ఒక వాల్యూ నేర్చుకోవటమో, ఒక ధర్మాన్ని పాటించటమో అట్లాంటివి ఏమైనా నేర్పించగలిగితే ఈ ఋషి రుణం మనం తీర్చుకుంటున్నట్లు అనమాట. పరంపర కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలకి కూడా చెప్పుకోగలిగితే చాలా మంచిది. ఇప్పుడు ఇట్స్ బికమ్ సచ్ ఏ ఛాలెంజ్. మనలాంటి జనరేషన్, మన పేరెంట్స్కి అర్థం కూడా కాదు మన బాధ ఎట్లా ఉంటుంది ఏంటి అని. బట్ వీఆర్ ఇన్ దట్ పీరియడ్ నౌ. బట్ ఎనీవేస్, సో అలాగ శ్రీ విద్యని కూడా మనువు మానవులకి అందించాడు అనుకోవచ్చు. నెంబర్ 2, మనువులకి, ఇతర మనువులకి. ఒక మనువు చెప్పారంటే ఉపలక్షక న్యాయం అని అంటారు, ఒకటి చెప్తే అందరు మనువులకి అని చెప్పినట్లే. సో ఒక్క మనువుకే కాదు, 14 మంది మనువులు ఉంటారు. ఆ 14 మంది మనువులకి, వాళ్ళ ద్వారా వచ్చిన మానవులకి అందరికీ చెప్పాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇంత కంటిన్యూటీ ఉంది, రైట్? సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ కాస్మిక్ టైమ్ లైన్ చెప్పుకున్నాము. సో మళ్ళీ ఫుల్ డీటెయిల్ కాకపోయినా కూడా జస్ట్ ఒక రిఫ్రెషర్ కింద ఒక కల్పం చెప్పుకున్నాం మనం. ఒక కల్పం గడిస్తే బ్రహ్మదేవుడికి పగలైనట్టు, ఓకే, ఇంకో కల్పం రాత్రి, అలాగా.
సో అలాగా ఒక కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు గడవాలి అని అంటే ఆయనకు ఒక పగలు గడిచే లోపల ఈ 14 మంది మనువుల కాలము అయిపోతుందట. ఆ మనువు ద అమౌంట్ ఆఫ్ టైం దట్ దే రూల్, ఈ ఎర్త్ మొత్తాన్ని వాళ్ళు రూల్ చేస్తారు. ఆ రూల్ చేసే దాన్ని ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది మన్వంతరం. అంటే మనం వింటూ ఉంటాం కదా మన్వంతరం అనేది మనకు ఐడియా ఉంది. సో ఆ ఒక్కొక్క మనువు అంటే 14 మనువులు ఒక్కొక్క మన్వంతర కాలం ఇది చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక పగలైంది. మనకి 4 యుగాలు మనకి తెలుసు. మహాయుగం అంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఓకే, అలాంటి 71 మహాయుగాలు కలిస్తే 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం. అందుకే చెప్తున్నాను కదా ఇవన్నీ మనకు అసలు ఊహకి అందవు. బట్ ఒక పక్కా లెక్క మనకి ఇచ్చారు. అంటే అప్రాక్సిమేట్లీగా ఒక మనువు లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అని అంటే ఒక 30 crores years. ఇమాజిన్ చేసుకోగలమా మనం? అసలు మన అల్ప ప్రాణాలకి అట్లాంటి మహా విషయాలు చెప్తే కొన్నిసార్లు కాంప్రహెండ్ చేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. కాంప్రహెండ్ చేసుకోలేక చేతకాక అంత ట్రాష్ అని పడేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనం ఋషి వాక్యాన్ని శాస్త్రవాక్యాన్ని నమ్ముతాం కనుక మనకు అలాంటి బాధ లేదు. ఓకే, సో అట్లాంటి మన్వంతరం అంటే 71 మహాయుగాలు ఒక మన్వంతరం అయితే కల్పం అంటే చెప్పుకున్నాం కదా ఒక పగలు రాత్రి అంటే బ్రహ్మదేవుడికి పగలు రాత్రి కదా కల్పం అంటే. ఇప్పుడు మనం ఉన్నది ఏం కల్పం? శ్వేతవరాహ కల్పం. ఓకే, సో ప్రతి కల్పంలో సేమ్ థింగ్స్ అన్ని మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకే ఏదన్నా ఒక రామాయణం మహాభారతం ఇందులో ఇలా చెప్పారు ఇందులో ఇలా చెప్పారంటే ఏ కల్పంలో ఏ యుగంలో ఏ గురువు ఎలా ఇచ్చారో మనకి తెలియదు కనుక పెద్దగా వాదించకుండా మనకి గురువులు మనకి ఎలా చెప్పారో అది పట్టుకొని ఉంటే సరిపోతుంది. సో మనం ఇప్పుడు ఉన్నది శ్వేతవరాహ కల్పం. ఏ మన్వంతరంలో ఉన్నాం? వైవస్వత మన్వంతరం. సంకల్పం చెప్పుకుంటుంటాం కదా, ఇట్స్ ఇంపార్టెంట్. ఒక్క చిన్న సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అబ్బా ఇంకా శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే బ్రహ్మగారికి మిట్ట మధ్యాహ్నం అనుకుంటాను ఇప్పుడు లెక్క ప్రకారం. తర్వాత వైవస్వత మన్వంతరంలో ఉన్నాం మనం. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అయితే ఈ చతుర్దశ మనువులు ఎవరో చెప్పుకున్నాము. బికాస్ ఐ విల్ టెల్ యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ 14 మంది పేర్లు చెప్తా. స్వయంభూ మనువు ఫస్ట్ చెప్పాను కదా, స్వయంభూ బ్రహ్మ నుండి వచ్చినవాడు. ఆయనే శతరూప. వాళ్ళిద్దరి నుండి మానవ జాతి అనేది మొదలైంది. ఓకే, స్వారోషిచ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు, వైవస్వత మనువు. 7th ఇప్పుడు మనం ఉన్నది వైవస్వతుడు అనే మనువు పాలిస్తున్నాడు మనల్ని. అందుకే వైవస్వత మన్వంతరాన్ని ఇది 7th out of 14. ఓకే, తర్వాత 8th సావర్ణి మనువు లేదా సూర్య సావర్ణి అని కూడా అంటారు. 9th దక్ష సావర్ణి, 10th బ్రహ్మ సావర్ణి, 11th ధర్మ సావర్ణి, 12th రుద్ర సావర్ణి, 13th దేవ సావర్ణి, 14th ఇంద్ర సావర్ణి. సో ఈ 14 మంది మనువులు ఒక్కొక్క మన్వంత కాలం ఇది చేసిన తర్వాత బ్రహ్మకి ఒక కల్పం అవుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం 7th దాంట్లో ఉన్నాం. ఎంతమంది మనువులు పాలించారో చూడండి. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను నేను, అదేం తెలుసా? మనము సెకండ్ది స్వారోచిష మనువు అని చెప్పుకున్నాం కదా. దేవి భాగవతం అదేంటి మనము చండీ సప్తశతిలో చూస్తే ఓపెనింగ్ శ్లోకం ఏముంటుంది? స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ సురథో నామ రాజా భూత్ సమస్తే క్షితిమండలే అని మొదలవుతుంది. అంటే ఎప్పుడు చెప్పారు ఈ కథ వద్దాం మళ్ళీ, అంటే ఈ వైవస్వత మన్వంతరంలో అనుకుందాం. ఓకే, ఈ మన్వంతరంలో ప్రతి మహాయుగానికి ఈ వేద వ్యాసాలన్నీ చేస్తూ ఉన్నారు అని అనుకుని అప్పుడే మళ్ళీ అన్ని ఫ్రెష్గా పురాణాలు వచ్చాయని అనుకున్నా కూడా జస్ట్ ఒక టైం లైన్కి ఒక సెన్స్ ఇవ్వటం కోసం చెప్తున్నాను. ఈ స్వారోచిషేంతరే పూర్వం అంటే ఇది చెప్తున్నప్పటికీ పూర్వం స్వారోచిష మన్వంతరంలో చైత్రవంశంలో పుట్టిన సురథుడు అనే రాజు ఈ భూమండలాన్ని పాలిస్తూ ఉన్నాడు అని కథ మొదలైందనమాట అక్కడ. ఎప్పుడు ఇది చెప్తున్నది సరే చివరిది చెప్పి తర్వాత చెప్తాను. సో వాళ్ళు ఏంటి, మనము ఈ చండీ సప్తశతి మొత్తం ఏంటుంటుంది అని అంటే ఈ అసుర సంహారాలు. వీళ్ళు అసలు అమ్మవారు అంటే ఏంటి తత్వాన్ని
ఏంటి సుమేధ అనే ఋషి దగ్గర నుంచి తెలుసుకుంటూ చివరికి అమ్మవారి మీద భక్తిని పెంచుకుని అమ్మని ఆరాధన చేస్తే చివరికి అమ్మ ప్రత్యక్షమై వాళ్ళకి వరాలు ఇచ్చింది తోటి ఎండ్ అవుతుంది. దట్ ఈస్ చండి సప్తశతి. సో స్టార్టింగ్ లైన్ ఈస్ స్వారోచిషేంతరే పూర్వం అంటే చెప్తున్నా, స్వారోచిష మన్వంతరంలో పూర్వం ఇలా ఒక రాజు ఉండేవాడు అని కథ మొదలైంది. ఎండింగ్ లో వరాలు ఇస్తుంది అమ్మవారు. ఆ వరం ఎలా ఇచ్చిందంటే, మృతశ్చ భూయ సంప్రాప్య జన్మదేవాత్ వివస్వతః సావర్ణికో మనుర్నామ భవాన్ భువి భవిష్యతి. ఏం చెప్తోంది? ఇప్పుడు నీకు రాజ్యం వచ్చేస్తుంది, నువ్వు దానికోసం కదా నువ్వు నన్ను ఆరాధన చేశావు, నీకు ఇప్పుడు రాజ్యం వస్తుంది. అయితే ఈ జన్మ అంతా అయిపోయి మృత్యు వచ్చిన తర్వాత, అంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత వివస్వతుడు అంటే సూర్యుడి అంశతోటి సావర్ణికో మనుర్నామ, సావర్ణి మనువు అనే పేరుతోటి భవాన్ నువ్వు భవిష్యతి భువి భవిష్యతి, ఈ భువిని మళ్ళీ ఉద్భవిస్తావు, పాలిస్తావు ఒక మనువుగా అని చెప్పి అమ్మవారు సెకండ్ మన్వంతరంలో ఇచ్చిన వరము. సావర్ణి మన్వంతరం రాబోయేది, ఇంకా భవిష్యత్తే. అంటే ఇప్పటికే అమ్మవారి వరము భవిష్యత్తుకి ఇంకా ఉంది. సో ఇప్పుడు మనం ఉన్న వైవస్వత మన్వంతరం అయిపోయిన తర్వాత రాబోయే ఈ సావర్ణి మన్వంతరానికి మళ్ళీ ఆ సురధుడు పుట్టి అప్పుడు ఆయన మన్వంతరం పాటు పాలిస్తాడు. రాజ్యం కోసం, చిన్న రాజ్యం కోసం ఆయన ప్రార్థిస్తే అమ్మ మన్వంతర కాలం రాజ్యాన్ని పాలించేటట్లుగా, ఈ భూమి మండలాన్ని పాలించేటట్లుగా అనుగ్రహించింది. అమ్మ అనుగ్రహం అలా ఉంటుంది. అందుకని చెప్పేది మనం బెస్ట్ ఎప్పుడు ఇది ఇవ్వు ఇంత ఇవ్వు అడగద్దు. ఎందుకంటే అమ్మ అంత ఇవ్వగలదు. ఎందుకు మనం ఇంతింత అడగటం ప్రకృతిగా? అమ్మ ఏదో ఇవ్వు, నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వ. మన కొంతమందిని చూసారా, వాళ్ళు అడుగుతారు ఎంత ఇమ్మంటావు చెప్పు అని అంటే మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి అని. అలాగా ఏదో ఒక ఇది కూడా చెప్తారు స్టోరీ. చిన్నపిల్లలు తీసుకుంటే వాళ్ళు తీసుకొని నీకు ఎంత కావాలని తీసుకో అని అంటే కాదు నువ్వే ఇవ్వు అంటాడు. ఎందుకంటే వాడి పిడికిలు చిన్నది కదా, పెద్దవాళ్ళు ఇస్తే పెద్ద పిడికిలతో ఎక్కువ వస్తుంది స్టఫ్ అని చెప్పేసి అట్లా అడుగుతారు. అలాగా మనం కూడా అమ్మవారిని ఇది అది అని కాకుండా, తల్లి ముందు నాకు ఆ యోగ్యతనివ్వు, నాకు నేను ఏది డిజర్వ్ చేస్తే అది నాకు, నీకు ఎలా ఇవ్వాలనిపిస్తే ఇలా ఇవ్వు, అలా ఇవ్వు, ఇప్పుడు ఇవ్వు, అప్పుడు ఇవ్వు, ఇంత ఇవ్వు, అంత ఇవ్వు, ఏం అనుకోద్దు. అసలు ఇవ్వు కూడా అక్కర్లే. షీ విల్ టేక్ కేర్. హర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. సో అడగక్కర్లే. బట్ ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో నాకు ఈ టైం లైన్ చూస్తే. సెకండ్ అంటే ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే మనం తెలుసుకోవడానికి, లైక్ చాలా మంది అడుగుతుంటారు, ఇప్పుడు వీళ్ళంతా బాగానే ఉన్నారు, చెడు చేసిన వాళ్ళంతా బాగానే ఉన్నారు అంటే ఈ కర్మ సిద్ధాంతం అనేది అందరికీ అర్థం కాదు. బట్ ఈ మ్యాగ్నిఫిషెంట్ టైమ్ లైన్స్ లో మనము ఈ జన్మలో చేసిన దానికి ఈ జన్మలోనే అనుభవిస్తామని గ్యారంటీ లేదు. అనుభవించేస్తే యాక్చువల్లీ ఒక మంచిది ప్రాయశ్చిత్తం వచ్చేస్తుంది, బాగుపడిపోతాం కదా, జల్దీ సోల్ లెవెల్లో ఇవాల్వ్ అయిపోతాం. జల్దీ అయిపోతే ఆట ఫన్ ఏముంది, అలా అవ్వదు. ఇప్పుడు మనకేం ఇవ్వదు. అందుకే మనం చాలా మందిని చూస్తాం, వీళ్ళు అందరినీ ఇంత వర్స్ట్ గా ట్రీట్ చేసి ఇలా ఉండేవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు లైఫ్ లో, అందరితోటి మంచిగా ఉండేవాళ్ళు వీళ్ళకి ఎందుకు కష్టాలు వచ్చాయి అని అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. యు నెవర్ నో ఈ జన్మలో తిరిగి వస్తుందా. నాటిన విత్తనము, ప్రతి విత్తనానికి ఒక జర్మినేషన్ టైం డిపెండింగ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్కటి మొలక వెంటనే వచ్చేస్తుంది రేపటికే, ఇంకోటి 15 రోజులు, ఇంకోటి 40 days డిఫర్ అవుతుంది. అలాగే మన కర్మలకి ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనేది కూడా ఇట్ ఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. యూ కాంట్ టెల్ వెన్ అనమాట. ఇప్పుడు అదేదో మన్వంతరంలో జరిగింది, ఏదో ఫ్యూచర్ లో మన్వంతరంలో జరుగుతుంది అంటే అప్పుడు జరుగుతుందో లేదో అని అనుకోలేదు కదా. అంతే శ్రద్ధగా నమ్మి అమ్మ నోటి నుండి వచ్చిన మాటని నమ్మకుండా ఉంటామా? సో అలాగుంది. సో మనం కూడా చూడము, ఇది ఇంకా మనం బ్రతికున్నంత కాలం మనం రాబోయేది భవిష్యత్తులోనే ఉంటాము. ఎప్పటికో అది ట్రూ అవుతుంది. అప్పుడు ఎలా మారుతాయో, అప్పుడు ఏ మహానుభావులు వచ్చి ఎలా చెప్తారో, అప్పుడు కూడా ఈ పూర్వము ఇట్లా ఇస్తే ఇందులో ట్రూ అయింది అని పాస్ట్ ఈ సావర్ణి, సూర్య సావర్ణి అయిపోయిన తర్వాత దక్ష సావర్ణి మన్వంతరం వచ్చినప్పుడు అలా చెప్పుకుంటారేమో పాస్ట్ టెన్స్ కింద. వి నెవర్ నో.
మన అదృష్టం అట్లీస్ట్ మనకు అమ్మలాగా ప్రత్యక్షం అయింది, ఇచ్చింది, రాబోతోంది, వేర్ వీఆర్ ఇన్ దట్ టైమ్ లైన్ అనేది అర్థమైతే చాలా బాగా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్, అందుకే ఐ వాంటెడ్ టు షేర్. సో ఇప్పుడు ఇంతకీ చెప్పింది ఎవరు? ఇలా ఈ కథ అంతా మనకి ఎవరు చెప్పారు? మార్కండేయుడు చెప్పాడు. మార్కండేయ పురాణంలో ఉంది. మార్కండేయుడు చిరంజీవి. ఓకే, సో ఆయన ఎన్నో కల్పాలు కళ్ళ ముందు ప్రపంచాలు నాశనం అయిపోవటం, మళ్ళీ పుట్టడం ఎన్ని చూసారో అసలు. అందుకని అసలు మార్కండేయ పురాణం చాలా బాగుంటుంది. ఎనీవేస్, ఆ మార్కండేయుడు చెప్పాడనమాట. సో హీ హ్యాస్ విజన్ ఇంటూ భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు. నాట్ జస్ట్ ఈ మన్వంతరం కాదు, ఈ కల్పం కాదు, ఎన్నో కల్పాంతలయాలు ఆయన చూస్తూనే ఉన్నారనమాట. సో ఆయన చెప్పారు మనకి. ఓకే, అది ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాము, విచ్ ఇస్ ద 7th one. 2nd మన్వంతరంలో ఈ కథ జరిగింది. 8th మన్వంతరంలో ఆ మనువు పాలిస్తాడు అని అంటున్నాం. అప్పటికి అన్ని ఎంత మారిపోతాయి చూడండి మనం చెప్పుకునేవి. బట్ దట్ ఈస్ ద స్టోరీ అనమాట. ఎనీవేస్, గెటింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఈ 71 మహాయుగాలు జరిగితే ఒక మన్వంతరం అని చెప్పుకున్నాం కదా. సో అలాగ 71 మహాయుగాలు ఒక విశ్వాన్ని మనం పాలించాలి అని అంటే ఎంతటి శక్తి ఉండాలి? ఇట్స్ నాట్ లైక్ అన్ ఈజీ జాబ్, రైట్? మనం ఒక ఇంటినే మనం తోసుకురావాలి అని అంటే మనకి ఎన్నో శక్తులు కావాలి. అదర్వైజ్ we fail in so many things. అట్లాంటిది ఒక మన్వంతర కాలం పాటు ఇచ్చేయాలి అంటే శక్తి కావాలి. ఆ శక్తి కోసం శక్తికి మూల స్వరూపం, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని మనువు అందుకని ఆశ్రయించాడు. సో ఆ విధంగా అమ్మని ఉపాసించాడు ఎంతో భక్తితోటి. కనుక మను విద్య అది అందరు మనువులకి అప్లై అవుతుంది. సో మను విద్య అంటే ఏంటంటే ఈ మనువులు ప్రపంచ పాలక శక్తి కోసం అమ్మవారిని ఉపాసించి తరించారు అనేది. సో ఈ మను విద్యలో 2 రకాలు ఉంటాయట, భాను విద్య అండ్ చంద్ర విద్య. భాను విద్య అంటే ప్రాతః సమయంలో చేసుకునేది, ఈవినింగ్ సంధ్యా సమయంలో చేసుకునేది చంద్ర విద్య. అలాగా 2 ఉపాసన పద్ధతులు ఉన్నాయట ఈ మను విద్యలో. ఓకే, సో ఇది కూడా కాది విద్య కేటగిరీలోనే వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ కాంబినేషన్ ఆఫ్ అక్షరాలు లైక్ ఇన్ కామరాజ విద్య, డిఫరెంటే, బట్ మొదలవటం కాతోటే మొదలవుతుంది. సో కాది విద్య గ్రూప్లోకే వస్తుంది. సో కాతో స్టార్ట్ అయ్యే పంచదశి మంత్రం మను విద్య. ఓకే, ఆ మంత్రం మనకు అనవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఐ విల్ స్కిప్ ఇట్. బట్ 15 అక్షరాలు ఉంటాయి, కాతో మొదలవుతుంది. ఓకే, అదంతా అలా మనువు ఉపాసించిన విద్య కనుక మను విద్య అయింది. అదొకటి మీనింగ్. ఇంకొకటి ఏంటి అంటే మను అని అంటే మంత్రం అనే మీనింగ్ ఉందన్నమాట. సో మను విద్య అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, శ్రీ విద్యలో లేని దేవతా మంత్రం లేనే లేదు. ఓకే, నువ్వు ఎన్ని 30 కోట్ల మంది 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని అంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి మంత్రం, ఒక్కొక్క ఒక్కో మంత్రం కాదు, మనకే తెలుసు. ఒక్కొక్క కాంబినేషన్ తోటి. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 12 వేరియేషన్స్ ఆఫ్ మంత్రాలు చేశారు. ఆ 12 వేరియేషన్స్ కి ధ్యాన శ్లోకాలు మారుతాయి, అమ్మ ధరించే ఆభరణాలు అవి మారుతాయి, ధరించే కలర్స్ ఆఫ్ బట్టలు మారుతాయి, అలాగన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ శక్తి కూడా మారుతుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అలాగా ఆల్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ మంత్రాలు ఫర్ ఎవ్రీ దేవత, వేదాల్లో చెప్పబడిన ప్రతి దేవతా మంత్రము నీకు శ్రీ విద్యలో ఉండి తీరుతుందన్నమాట. సో అందుకని మను అంటే మంత్రం కనుక మను విద్య అంటే ఈ మంత్రాలన్నీ ఉన్న విద్య శ్రీ విద్య కనుక ఆ విధంగా కూడా మను విద్య అంటే శ్రీ విద్య అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకే, తర్వాతది చంద్ర విద్య. ఇది కూడా 4 అక్షరాల నామము. శ్రీ చంద్ర విద్యాయై నమః. మనం చెప్పుకున్నాం మనుష్ చంద్ర కుబేరశ్చ అని చెప్పుకున్నాం కదా. అలాగా సెకండ్ ఇది చంద్రుడు. అన్ని ఆర్డర్లో లేవు. సో నెక్స్ట్ ఇది కుబేరుడు రాకపోతే కంగారు పడద్దు. ఈ చంద్ర విద్య, చంద్రుడు ఉపాసించిన విద్య చంద్ర విద్య అగైన్. అయితే మనము గాయత్రి, ఇందాక ఉపనయనం గాయత్రి అని చెప్పుకున్నాం కదా. గాయత్రి ఉపాసన ఎప్పుడు మనం సూర్యమండలం మధ్యంగా నారాయణుడిని లేకపోతే గాయత్రి అమ్మవారిని అక్కడ సూర్యమండల మధ్యంగా ఉపాసించడం ఉంటుంది. లలిత అమ్మవారిని కూడా భానుమండల మధ్యస్థ అనే నామం కూడా ఉంది, చంద్రమండల మధ్యగా అనే నామం కూడా వస్తుంది. సో అలాగా ఇక్కడ అమ్మవారిని అన్నిట్లో చూస్తాము. బట్ ఇక్కడ చంద్రమండలాన్ని ఆధారంగా చేసుకుని అమ్మవారిని ఉపాసించే పద్ధతిని చంద్ర విద్య అని కూడా అంటారు. అది అనదర్ మీనింగ్. ఓకే,
అయితే ఇంకొకలా చూసాము అని అంటే, ఇప్పుడు అమ్మవారు అని అంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు చంద్రుడు అంటే ఏంటి? ఆహ్లాదకరంగా ఉంటాడు ఎప్పుడు చూసినా. ఆనందం. చంద్రుడిని చూస్తే ఆహ్లాదము, ఆనందము, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక చంద్రుడిని చూడంగానే ఒక రకమైన ఉల్లాసంగా అనిపిస్తుంది. చంద్రుడిలో రసతత్వం ఉంటుంది. ఓకే, ఆ రసం అంటే ఆర్ద్రత, ఆ తడితనం, అంటే ఇలా కరిగిపోయే తత్వం అది అమ్మలో ఉంది. ఆ ఆర్ద్రత చల్లగా ఉంటుంది మళ్ళీ. అవన్నీ ఈ అమ్మవారి స్వరూపమే కదా. అమ్మ కూడా అంతే కదా. అమ్మ చల్లని తల్లి. అమ్మని చూస్తే చాలా అసలు చూస్తూ ఉండిపోవచ్చు మనం ఎప్పటికీ. తర్వాత ఆ రసజ్ఞత ఉంది అమ్మలో, రసత్వం ఉంది, తర్వాత ఆర్ద్రత ఉంది, కరిగిపోతుంది. మనం ఇంత భక్తితో ఇంత పిసరేదో చేస్తే అమ్మ కరిగిపోతుంది అనమాట. అంటే అది అమ్మవారి స్వరూపమే. సో ఇప్పుడు మనకి ఎట్లా చెప్తారంటే అగ్ని వేడిమి అంటే అయ్యవారి స్వరూపము, ఈ చల్లదనము, ఈ ఆర్ద్రత అంటే అమ్మ స్వరూపము అని చెప్తారనమాట. సో అందుకే అగ్ని సోమాత్మకం జగత్ అని అంటూ ఉంటారు. సో రెండు కావాలి, ఆ బ్యాలెన్స్ ఉంటేనే కదా మనకి. సో ఆ విధంగా చంద్ర విద్య అంటే అలా చంద్రుడిలాగా ఉన్న అమ్మవారి విద్య, అలా కూడా ఒకటి అనుకుంటాం. తర్వాత మనకి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, అగ్ని సోమాత్మకం జగత్ అని అన్నప్పుడు ఆ సోమం అనే మాట ఏదైతే ఉందో అది చంద్రుడిని, ఆ శీతలత్వాన్ని డినోట్ చేసేది అనమాట. ఇప్పుడు ఇంకొక సోమం అని అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఐ డోంట్ థింక్ ఇప్పుడు అసలు తెలీదు, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ అవైలబుల్ లైక్ దిస్. కానీ సోమలత అని ఉంటుంది, దాని నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన రసం ఏదైతే ఉంటుందో అది ఆ సోమరసం అని అంటారు. ఆ సోమరసాన్ని దేవతలకి హవిస్సుగా అర్పిస్తారు. యజ్ఞాలు చేసినప్పుడు హవిస్సుగా అర్పించి దాన్నే మళ్ళీ స్వీకరిస్తారు. ఎవరు? యజ్ఞం చేసిన యజమాని వాళ్ళ ఆవిడ. ఓకే, సో దీన్ని సోమరసం అంటారు. కొంతమంది సోమరసం అంటే మద్యం అని అంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ వామాచారం. అది కాదు మనం చెప్పుకుంటున్నది. సోమలత అనే లత ఉంటుంది, దాని నుండి వచ్చే రసం సోమరసం ఉంటుంది. ఆ సోమరసాన్ని యజ్ఞంలో హవిస్సుగా ఆఫర్ చేసి యజ్ఞం అయిపోయిన తర్వాత ఆ దంపతులిద్దరూ దాన్ని పుచ్చుకుంటారు. దాన్నే ఆ యజ్ఞం చేసిన వాళ్ళనే సోమయాజి అంటారు. వాళ్ళు చేసేది సోమపానం, ఆవిడే సోమిదేవమ్మ అని అంటే కూడా. సో ఆ టర్మ్స్ అన్ని వింటాం కానీ ఏంటి అని అంటే దట్స్ బికాస్ ఆఫ్ దట్. సో ఇప్పుడు కొంతమందికి ఇంటి పేర్లు ఉంటాయి, సోమయాజుల, అయ్యల్ సోమయాజుల, లేకపోతే అలాగా ఏవో పేర్లు ఉన్నాయి. బట్ అవంతా ఇంటి పేరుగా వచ్చినవి. కానీ ట్రూ నేమ్ ఎవరికి వస్తుంది అని అంటే యాగాలు చేసి ఆ సోమపానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు సోమయాజి సోమిదేవమ్మ అవుతారు. అది సోమపానం. సో సోమపానం అంటే మద్యమే అని ఎవరైనా అంటే డు నాట్ అగ్రీ ఎవర్ అనమాట. అయితే ఇదంతా చేస్తాం కదా మనం. ఆ సోమపానం అనేది ఉంది ఇక్కడ. ఆ సోమరసాన్ని ఆస్వాదించడం అదంతా బహిర్యాగం. సో ఫిజికల్గా నీకు అక్కడ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి వస్తువులన్నీ. అయితే మనము ఈ బహిర్యాగం గురించి ఎంత మాట్లాడుకుంటామో శ్రీ విద్యలో అంతర్యాగం గురించి కూడా అంతే మాట్లాడుకుంటాం కదా. సో మనం అమ్మ మనలో కుండలిని రూపంలో ఉంది. ఆ కుండలిని ఇలా లతలాగా ఉంది కదా పైకి. దాంట్లో ఏముంది, మనం ఏం చెప్పుకుంటాం అమ్మవారిని? చిదేక రస రూపిణి అని చెప్పుకుంటాం కదా. ఆ రసం ఏదైతే ఉందో ఆ కుండలినిలో అమ్మ చిదేక రసంలాగా కదులుతూ ఉందో అదే సోమరసం. సో మనలో ఆ సోమలత ఉంది, సోమరసం ఉంది. ఆ సోమరసాన్ని మనము ఈ మన యోగ సాధన ద్వారా కుండలిని జాగరణ చేసుకుని ఇక్కడ మన సహస్రారానికి చేరుకోగలిగితే మనం ఇది మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసహ అని అంటే ఇక్కడ నీకు ఈ వెళ్ళి ఆ పాయింట్కి టచ్ అయినప్పుడు కుండలిని నీకు ఆ అమృత ధార కురిసి మొత్తం మన 72,000 నాడులు తడుస్తాయి. అప్పుడు నీకు ఆస్వాదన చేయగలుగుతావు ఆ సోమ రసం అంటే ఏంటి అని. ఇదే చంద్రమండలము. ఆ చంద్రమండలంలో నుంచి కురిసే అమృతం ఏముందో అదే సోమరసము. దాన్ని ఆస్వాదించటమే సోమపానం. సో అదంతా అంతర్యాగంగా చూసుకుంటే అవన్నీ మనలోనే జరుగుతాయి అన్నమాట. అలా జరిగాక అమ్మవారు మళ్ళీ తన స్వస్థలమైన మూలాధారానికి చేరుకుంటుంది. సో ఆ విధంగా కుండలిని ద్వారా అమ్మని ఉపాసించి ఇలా సోమపానాన్ని చేయటం ఏదైతే ఉందో దట్ ఈస్
చంద్ర విద్య అగైన్ అనదర్ మీనింగ్ అనమాట. సో అలా మల్టిపుల్ మీనింగ్స్ ఫర్ చంద్ర విద్య. నెక్స్ట్ నామం చెప్తాను, చంద్రమండల మధ్యగా, ఎందుకంటే ఇది కంటిన్యూయేషన్ అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాము చంద్రమండలంకి చేరుకుంటే చంద్రమండలం మధ్యస్థంగా ఉంది అమ్మవారు, ఓకే అని చెప్పుకున్నాం. సో అలా ప్రకాశిస్తున్న తల్లి కనుక చంద్రమండలం మధ్యగా అన్నారు. అంటే ఈ మనము సహస్రార చక్రానికి వెళ్ళేటప్పటికి శివుడితో చేరి, శివ శక్తైక్య రూపం అని చెప్పుకున్నాం కదా మనం, అక్కడ ప్రకాశిస్తూ ఉండే అమ్మవారు చంద్రమండల మధ్యగాయే నమః అని ఆ అమ్మవారికి మనం దండం పెట్టుకోవాలన్నమాట. అహమగ్ని శిరోనిష్ట త్వం సోమ శిరసి స్థిత అగ్నిశోమాత్మకం విశ్వం ఆవాభ్యాం సమధిష్ఠితం. శివుడు చెప్తున్నాడు అనమాట ఈ మాట. ఏమన్నాడు అనంటే అహం అగ్ని శిరోనిష్ట, అంటే నేను అగ్నికి శిఖగా అంటే అధిష్ఠించి నేనున్నాను, ఓకే. తర్వాత శీతలత్వాన్ని అంటే సోమ శిరసి స్థిత, శీతలత్వాన్ని అధిష్ఠించి నువ్వున్నావు అని చెప్తున్నాడు. ఎలాగా? అహం అగ్ని శిరోనిష్ట త్వం సోమ శిరసి స్థిత, శిరసి ఉన్నాము అని అంటే అధిష్ఠించి ఉన్నాము అని మీనింగ్ అనమాట. అగ్ని సోమాత్మకం విశ్వం ఆవాభ్యాం సమధిష్ఠితం, మనిద్దరం అధిష్ఠించి ఉండి ఈ అగ్ని సోమాత్మకంగా ఈ జగత్తుని మొత్తాన్ని మనం పరిపాలిస్తున్నాము అని చెప్పారు. సో మనం ఇందాక చెప్పుకున్నాం సోమత్వం అంటే చంద్రత్వం. ఇప్పుడు అమ్మవారికి చంద్రాం, చంద్ర సహోదరీం, చంద్రాం అని కూడా అమ్మవారికి పేరుంది. ఎందుకు అనంటే యాట్రిబ్యూట్స్, ఆ చంద్రత్వం అనేది ఒక యాట్రిబ్యూట్ అనమాట, అది అమ్మ స్వరూపం. ఎందుకు అనంటే చంద్రత్వం అనంటే శీతలత్వం, అమృత స్వరూపం. చంద్రుడు అంటే అమృత స్వరూపుడు, రైట్. ఆ ఔషధి గుణాలు వస్తున్నాయంటే అమృతత్వ శక్తి ఉంది చంద్రుడిలో. సో ఆహ్లాదకారక శక్తి, తర్వాత ఈ రసరూపిణి, అలాంటి ఆ ప్రసన్నతా స్వరూపం, అలాంటివి అమ్మవారు, ఓకే. అందుకే అమ్మవారిని ఆర్ద్రాం పుష్కరిణీం అని అంటాం. ఆర్ద్రత, ఆ ఆర్ద్రత అమ్మవారిలో ఉంటుందన్నమాట. సో ఆ అమ్మవారు శీతలత్వాన్ని అధిష్ఠించి ఉంది, శివుడేమో అగ్నిని అధిష్ఠించి, ఇద్దరు కలిపి ఈ విశ్వాన్ని నడుపుతున్నారు అనమాట. సో అట్లాగా మనం భావిస్తే కనుక ఈ విశ్వం మొత్తం అగ్నిమండలమే సూర్య అగ్ని మండలాలు అని చెప్పుకోవచ్చు. రెండు వేడిమికి సంబంధించింది, శీతలత్వానికి సంబంధించింది సోమ మండలం, చంద్రమండలం. సో ఈ మూడు కలిపే విశ్వం అంతా ఉంది. సో అది ఆ విశ్వంలో మనకు తెలుసు ఆ మూడు ఎలిమెంట్స్ లేకపోతే అసలు సృష్టి అనేదే లేదు. అదే మన శరీరంలో మనం ఒక్కసారి చూసుకుంటే కనుక, ఆ శ్రీచక్రాన్ని భావన చేస్తే కనుక మనకు ఆ షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో రెండు చక్రాలని ఒక్కొక్క మండలంగా భావిస్తే మూలాధారము స్వాధిష్టానం కలిపి అగ్ని మండలం అంటారు, మణిపురం అనాహతం కలిపి సూర్యమండలం, విశుద్ధం ఆజ్ఞాచక్రం కలిపి చంద్రమండలం. సో అంటే ఇక్కడ వరకు వచ్చాం. ఈ చంద్రమండలానికి మధ్యంగా సహస్రారంలో ఉన్నది అమ్మవారు కనుక చంద్రమండల మధ్యగా, అది ఒక మీనింగ్ అన్నమాట. సో ఆ చంద్రమండలాన్ని అధిష్ఠించి ఆధారమై ఉన్న అమ్మవారు చంద్రమండల మధ్యగా. అలాగే భౌతికంగా మనం ఉండే శ్రీచక్రాన్ని, ఆ పిరమిడ్ అలా చూస్తే కూడా 9 ఆవరణలు ఉంటాయి కదా, 3 ఆవరణలు ఒక మండలం కింద చెప్తారనమాట. అప్పుడు అలా చూస్తే మనకి త్రైలోక్య మోహన చక్రము, సర్వాశా పరిపూరక చక్రము, సర్వ సంక్షోభణ చక్రం, ఈ 3 కలిపితే అగ్ని మండలం. నెక్స్ట్ 3 ఆవరణలు, సర్వ సౌభాగ్యదాయక చక్రం, సర్వార్థ సాధక చక్రం, సర్వ రక్షాకర చక్రం, ఈ 3 కలిపి సూర్యమండలం. సో అగ్ని, సూర్య, తర్వాత మిగతా 3 చంద్రమండలం. అవేంటి? సర్వ రోగహర చక్రం, సర్వ సిద్ధిప్రద చక్రం, సర్వానందమయ చక్రం, ఓకే. ఇప్పుడు ఆ 3 వచ్చాక ఆ సర్వానందమయ చక్రం అంటే దానికి సెంటర్లో ఉన్నదేంటి? బిందు. ఆ బిందు రూపంలో మళ్ళీ ఇక్కడ సహస్రారంలో ఎలా అయితే శివశక్తులు ఉన్నారో ఈ బిందు మధ్యంలో కూడా శివశక్తులు ఉన్నారు కనుక ఆ చంద్రమండలం ఏదైతే ఆ 3 ఆవరణలు కలిపి ఉందో దానికి సెంటర్లో ఉంది కనుక చంద్రమండల మధ్యగా. సో ఆ విధంగా చూసినా కూడా చంద్రమండలం మధ్యగా అవుతుందన్నమాట. ఒక ఫ్యూ మినిట్స్ చెప్పచ్చంటే ఇంకొక నామం చెప్తాను. చారు రూప, చిన్న నామాలు ఇవి. చారు రూప అనేది 4 అక్షరాల నామము. శ్రీ చారు రూపాయై నమః. చారు సుందరం రూపం లావణ్యం యస్యాహ సా. డెఫినేషన్ అంటే ఏంటి? మనోహరమైన రూప లావణ్యాలు కల అమ్మవారు కనుక చారు అంటే ప్రతి మనోహరంగా ఉంది అని, అటువంటి రూపం కల అమ్మవారు చారు రూపాయే నమః.
ఇప్పుడే చెప్పుకుంటూ వస్తున్నాం మనం చంద్రత్వం, అమ్మవారు అంటే చంద్రత్వం అని చెప్పుకున్నాం. చంద్రుడిని చూస్తే మరి ఆబ్వియస్ గా మనకందరికి చిన్నపిల్లలతో సహా హ్యాపీగా ఉంటారు. నిండు పున్నమి నాడు చంద్రుడిని చూస్తుంటే అసలు మనసు ఎక్కడో తేలిపోతున్నట్లు మనకు కూడా చాలా హాయిగా, లైట్ గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, అయితే ఈ చంద్రుడిని చూసినంతసేపు మనకి ఆహ్లాదాన్ని పొందుతాము. బట్ ఇట్ ఈస్ మొమెంటరీ, రైట్? తాత్కాలికం, టెంపరీ. ఇట్స్ నాట్ ఫర్ ఎవర్, ఎప్పుడూ ఉండే ఆనందం కాదది. కానీ అమ్మ రూపాన్ని కనుక మనం ఆ విధంగా అనుభవిస్తే అది మాటి మాటికి గుర్తొచ్చిన ప్రతిసారి మనల్ని ఆనందంలో ముంచెత్తి, అది చిదానందం అన్నమాట. మనలోనే చిత్స్వరూపిణిగా ఉన్న అమ్మ అని మన అనుభవానికి ఒక్కసారి తెచ్చుకోగలిగితే కనుక ఆ రూపాన్ని అది మళ్ళీ జ్ఞప్తికి వస్తూ ఉంటుంది, మళ్ళీ. సో అదే యోగంలో చెప్పినా కూడా అదే అంటారు, కుండల్ని ఒక్కసారి మనం సహస్రారం వరకు తీసుకుని వెళ్ళగలిగిన వాళ్ళకి ఎస్, అమ్మ ఇమ్మీడియట్లీ మూలాధారానికి వచ్చేస్తుంది, అదే స్వస్థానం. కాకపోతే ఒక్కసారి ఆ కనెక్షన్ పడినప్పటి నుంచి ఇట్స్, థింక్ అబౌట్ ఇట్ లైక్ యూఆర్ బిల్డింగ్ ఎ బ్రిడ్జ్ అనుకుందాం. కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్లో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్, బట్ వన్స్ అ బ్రిడ్జ్ ఈస్ బిల్ట్ యూ కెన్ గో బ్యాక్ హోమ్ అండ్ కమ్ ఎనీ టైమ్. ఎందుకంటే నౌ ద రోడ్ ఈస్ లేడ్ అవుట్, నీకు దారి తెలిసిపోయింది ఎలాగో. సో నువ్వు మళ్ళీ ఎన్నిసార్లు వచ్చి వెళ్తుంటావు. అంటే ఆ ఆనందాన్ని వాళ్ళు అన్నిసార్లు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. నాకు మళ్ళీ అమ్మని అనుభవించాలని ఉంది, ఆ రూపాన్ని స్మరించుకోవాలని ఉంది అని అంటే దే కెన్ ఇమీడియట్లీ కనెక్ట్ అనమాట. అందుకనే ఏం చెప్తారు, అమ్మ రూపాన్ని అనుభవిస్తే వచ్చే ఇటువంటి ఆనందం ఏదైతే ఉందో అది దుఃఖ స్పర్శ లేని పరమానంద రూపతయ అంటారు. అంటే పరమానందం అన్నమాట అది. దాన్ని మించిన ఆనందం ఇంకొకటి లేదు. అందులో దుఃఖ స్పర్శ అనేది అసలు లేదనమాట. మనకి ఈ ప్రపంచంలో ఏదైనా సరే యు నేమ్ ఇట్, ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది, నా పిల్లలు నాకు ఆనందాన్ని ఇస్తారు, ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ రైట్ నెక్స్ట్ టు ఇట్. దుఃఖాలు ఉన్నాయి, దాంతో వచ్చే బండల్, దాంతో ప్యాకేజ్ డీల్ అదంతా. యూ కాంట్ ఓన్లీ గెట్ గుడ్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఎ రిలేషన్ ఆర్ ఎ థింగ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్, పీరియడ్. ఆనందం అని అనిపిస్తుంది ఎప్పటి వరకు, దుఃఖం రానంత వరకు. బట్ దుఃఖ స్పర్శ ఉండే తీరుతుంది. మనకి మన లైఫ్ అన్ని విధాలుగా మనం బ్లెస్డ్. లెట్స్ సే ఐశ్వర్యం, డబ్బులుంటే చాలు, ఏం అక్కర్లేదు, ఎట్లయినా బ్రతికేయచ్చు అని చాలా మంది అనుకోగా మనం వింటాం. ఎవరు? డబ్బులు లేని వాళ్ళు. నిజంగా డబ్బులుంటే ఏమవుతుంది? రియల్గా డబ్బులున్న వాళ్ళందరూ మనం అనుకుంటున్నట్లుగా ఎంజాయ్ చేయగలుగుతున్నారా? మనం అనుకుంటున్నట్లుగా హ్యాపీగా ఉన్నారా? వాళ్ళకి ఏదో చికాకులు ఉంటాయి. నెంబర్ 1, కొంచెం డబ్బులు రాగానే ఈ డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, పోగొట్టుకోకుండా ఎలా ఉండాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంపొందించుకుని వృద్ధి చేసుకోవాలి, అవన్నీ థాట్స్, కాన్స్టెంట్ స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. లేకపోతే ఎవరు మోసం చేయకుండా నేను ఎలా దాచుకోవాలి అని చూసుకుంటాం. లేదు, అన్ఫార్చునేట్లీ అంత డబ్బు ఉన్నా కూడా నీకు ఆరోగ్యం సహకరించకపోతే ఏం లాభం, లేకపోతే నీకు ఫ్యామిలీయే లేదు, ఏం లాభం, ఏం చేసుకుంటావు ఆ డబ్బులతోటి? అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. అందుకని ప్రాపంచిక ఆనందం ఏదైనా సరే దుఃఖ స్పర్శ ఉండే ఉంటుంది. కమ్స్ అలాంగ్ విత్ ఇట్ లైక్ ఏ ప్యాకేజ్ అనమాట. వేరస్ అమ్మని పొందే ఆనందం, ఆ ఆనందం దగ్గర అసలు ఇంకో వేరే ఎక్స్ప్రెషన్ అనేది లేదు, ఆనందం మాత్రమే ఉంటుంది అనమాట. సో అది ఆ మనోజ్ఞమైన అమ్మవారి ఈ చారు రూపం ఎలాంటిది ఇస్తుంది అనంటే దాన్నే సచ్చిదానంద తత్వం అని అనుకోవచ్చు మనం. సచ్చిదానంద రూపము, పరమానందం ఏదైతే ఉందో దాన్ని ఇవ్వగలిగే రూపం గల అమ్మవారు కనుక చారు రూపాయే నమః. తర్వాత ఇంకొకటి చెప్పేస్తాను, చారుహాస. చారుహాస అంటే, చారు అనంటే ఇక్కడ అడ్జెక్టివ్ అనుకోండి, డిస్క్రిప్షన్ ఆఫ్ అమ్మవారి రూపం మనోహరంగా ఉంది, అమ్మవారి హాసం అంటే చిరునవ్వు మనోహరంగా ఉంది. ఓకే, సో అమ్మవారి నవ్వులో కూడా చారుత్వం కనిపిస్తోంది అని అంటున్నారు. అంటే ఎప్పుడు నిశ్చలంగా, ఎట్లాంటి దుఃఖ స్పర్శ, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అట్లాంటి దుఃఖ స్పర్శ అనేది లేకుండా, అంటే మనం ఇప్పుడు నవ్వుతున్నామో ఆనందంగా ఉన్నాము అనుకోవచ్చు, ఇంకొక క్షణంలో సీన్ మారిపోతుంది, ఎవరో ఏదో అంటారో లేకపోతే మనకి వి కమ్ అక్రాస్ సంథింగ్, మూడ్ మారిపోతూ ఉంటుంది. వెరీ మూడీ. మనం ఎప్పుడు ఒక ఆనందం అనే స్టేట్ లో ఎక్కువ ఉండలేమన్నమాట. మనం ఎక్కువ ఉండలేము, ఇట్ కీప్స్ ఫ్లక్చుయేటింగ్ అనమాట. సో అది అలా కాకుండా అమ్మ ఎప్పుడూ ఆనందం, దుఃఖపు ఛాయ అనేది లేని ఆనందంతో ఉంటుందన్నమాట. సో ఎంత అందంగా, ఎంత నిర్మలంగా, ఎంత ఆహ్లాదంగా, ఆర్ద్రతతో, ప్రసన్నంగా ఉంటుంది అమ్మవారు అంటే
ఇదేంటి ఆల్ అలా అమ్మవారిని నిశ్చలంగా మనం చూస్తున్నాం అనుకో, జస్ట్ మనకి ఏమీ లేదు, ఊరికే ఒక పెట్టుకొని అదే పనిగా పెట్టుకొని చూస్తూ ఉంటే యూ విల్ ఫాల్ ఇన్ లవ్. అమ్మ ప్రేమలో మనం పడిపోతాం, అమ్మ భక్తిలో మనం పడిపోతాం జస్ట్ చూస్తుంటే. అందుకే ఎందుకు పటాలు పెట్టేవాళ్ళు ఇంట్లో, దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పెడతారు అని అంటే, రూపాన్ని అన్నిసార్లు స్మరించుకుంటూ ఉంటే దగ్గర అవుతాము అని చెప్పేసి. అలాగా అదే భక్తులు చూస్తూ ఉన్నారనుకో, అమ్మలో ఒకటైపోతాం మనం ఎప్పటికైనా సరే. అందుకే ఆ ధ్యానం అనేది చాలా చాలా గొప్పదన్నమాట. అండ్ ఆ అమ్మ మందహాసం ఎంత బాగుంటుంది అని అంటే, మరి మన మూక కవి అమ్మ మందహాసాన్ని అలా చూసి 100 శ్లోకాలు చెప్పారు అని అంటే, ఆ మందహాస శతకం ఎలా ఉంటుందో అమ్మవారి మందహాసం. కాంట్ వెయిట్ టు లెర్న్ మందహాస శతకం, ఇంకా టైం ఉంది. బట్ అలాగా అది అమ్మవారి నవ్వు అనమాట. అది వర్ణించడానికి నీకు 100 శ్లోకాలు చెప్తే కానీ తనివి తీరలేదు అని అంటే అసలు ఇమాజిన్. అలాంటిది అమ్మవారిది అనమాట. సో మనము ఇలా చంద్రత్వం అని చెప్పుకున్నాం కదా అమ్మవారి స్వరూపము. అందుకే అమ్మ తేజస్సును ఎప్పుడైనా వర్ణించేటప్పుడు మనం ఏం చెప్పుకుంటాం, కోటి సూర్య ప్రకాశవంతంగా ఉంది అని చెప్పుకుంటాం. కానీ నిజంగా కోటి సూర్యులు ఒక దగ్గరకు వస్తే మనం చూడలేము, తట్టుకోలేము, పక్కన ఉండలేము. ఆహ్లాదం అనేది పాయింటే లేదు అసలు ఇంకక్కడ. అందుకే వెంటనే ఇట్ ఫాలోస్ విత్ వాట్, చంద్రకోటి సుశీతలం అని అంటారు. అంత కోటి చంద్రులు ఉంటే ఎంత శీతలత్వంగా, ఎంత ప్రసన్నంగా, ఆహ్లాదంగా, అందంగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో అమ్మ నవ్వు అలా ఉంటుంది. నిండు పున్నమి నాటి చంద్రుడి వెన్నెల ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి మందహాసం అంత అందంగా ఉంటుంది అని చెప్తున్నారు. అది చారుహాస. శ్రీ చారుహాసాయే నమః. ఇక్కడ కంక్లూడ్ చేద్దాం మనము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.